సో గురుగారు రీసెంట్గా ఒక తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ అని చెప్పి ఒక పూజారి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అతను ఏమన్నాడో కూడా తెలియదు అని చెప్పి ఒక 2-3 బూతులు వాడడం జరిగింది. చూసారా అది వీడియో? ఎట్లా స్పందించారు? చూసా. ఏమంటారు, ఎట్లా స్పందిస్తారు మీరు అవి? పెద్ద విషయం ఉంది, మనం ఏం ఆశ్చర్యపోకూడదు. ఒక పంది ఎప్పుడైనా శుభ్రంగా ఉంటే ఆశ్చర్యపోవాలి తప్ప ఆల్రెడీ పంది బుర్రలో ఉంటే స్టన్ అయ్యేదే ఉంది. బైబిల్ ఎక్కిన పంది అట్లే ఉంటుంది, పెద్ద విషయం ఉంది. ఆల్రెడీ నిన్న ఇక జోక్ ఏంటంటే వాడు గొర్రె అని వాడి పేరు చెప్తుందా? చెప్పట్లేదు. సామ్యాలు అంటే మార్చుకున్న తర్వాత, అంటే ఇంతకు ముందు హిందూ దేవుల్ని నమ్ముకునేవారు. అది పాయింట్. నువ్వెవరు ఇప్పుడు ప్రజలు ఇంతకుముందు నువ్వు ఏదో జాబ్ చేసేవాడు అనుకుందాం. ఇంతకుముందు మీకు షాప్ ఉండేది అనుకుందాం. ఇంతకుముందు నువ్వు ఇంకేదో చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసావు అనుకుందాం. ఇప్పుడు నువ్వెవరు? ఇప్పుడు నేను జర్నలిస్ట్. అంతే కదా, దాని గురించే మాట్లాడు. ఓకే ఓకే. అంటే నేనేమన్నా అంటే మత మార్పిడి చేసుకుని వెళ్ళారు కదా, అట్లా చూడొచ్చు అంటారా? లేదంటే కాదా, నువ్వెవరు? హూ ఆర్ యు? యు ఆర్ జర్నలిస్ట్. ఓకే. హూ ఇస్ హీ? గొర్రె. సామ్యాల్ మీన్స్ గొర్రె. ఒకటే మాట. ఓకే. ఇప్పుడు ఈ ఆశీర్వచనం ఎవరెవరికి చేశారు? అసలు ఈయన సంబంధం లేదు కదా, ఈయన ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు. ఈయన అక్కడ ఇప్పుడు అతను ఆ సభలో ఉన్నాడు అంతే. ఈ ఆశీర్వచనం ఎవరికి చేశారు? ఎవరు చేశారు? ఒక పూజారి వేరే ఒక ఎమ్మెల్యేకి చేశారు. సో మధ్యలో ఈ దరిద్రం ఎక్కిన వ్యక్తికి ఏమొచ్చింది? ఇప్పుడు ఉర్దూలో ఏదో మాట్లాడుకున్నారండి ఎవరో, మనకు తెలియదు. అర్థం మనం ఏం చేయాలి? సార్ ఏంటి సార్ అదే అని అడగాలి. అవును, మన నోటికొచ్చింది చెప్పకూడదు కదా. అవును కదా. అవును, అర్థం కానప్పుడు అడిగి తెలుసుకుంటే ఏమన్నారనే భావం తెలుస్తుంది కదా. ఇప్పుడు నోటికొచ్చింది వాగి ఈ బొగడా బైబిల్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నేను పెద్ద డాష్ అంటే ఎలా నువ్వు మళ్ళీ కులం తెస్తామంటారా? సిగ్గు లేకున్నాను. క్రైస్తవులకి కులం ఉందా? క్రైస్తవులకు కులం ఉందా? లేదు. మళ్ళీ కులం ఎత్తామంటే సిగ్గు లేకున్నాను. వన్స్ యు ఆర్ జంప్ ఇన్ టు క్రిస్టియానిటీ, డోంట్ టాక్ అబౌట్ క్యాస్ట్ అన్లెస్ యు ఆర్ ఎ స్టూల్ మైండెడ్ పిగ్ కదా. దరిద్రం చెప్పరా, ఇక్కడ ఇదే కాదు. మొన్న చూడు శాసన మండలిలో ఏపీలో ఆయన పేరేంటి? మోషన్ రాజు. మీరెవరు అంటే ఏం చెప్పాలి? ధైర్యంగా సార్ మేమంతా హిందువులకే పుట్టాం, సరే మధ్యలో ఈ పుస్తకం మాకు ఎక్కింది, మేము మొత్తం మారి అంటే అయిపోతుంది కదా. అది మానేసి మేము హిందువులం అంటే దాని మీద మీమ్స్, దాని మీద రీల్స్ ఏంటవి? ఆఫ్టర్ ఫ్యూ మూమెంట్స్ మా పీసుని నమ్ముకోండి, వాడే నిజమైన గొర్రె అని ఏదో వీడియో. నా పాయింట్ ఏంటంటే ఎవడైనా మతం మారడం వాడి వ్యక్తిగతం. నువ్వు రాత్రి బిర్యానీ తిని ఎవడో ఒప్పుతాడు నిన్ను? మేము ఇప్పుడు పండ్లు తిన్నాం అంతే, మాకంతే. నువ్వు బిర్యానీ తిని మేము ఆపుతావా? నువ్వు లేకపోతే నువ్వు ఏదన్నా ఉప్మా తింటే మేము ఆపుతాం. అది వ్యక్తిగత డిసిషన్ వాళ్ళది అంతే. నీ డిష్ నీ డిసిషన్. అవును, నీ డిష్ నీ డిసిషన్, దాంట్లో మా ప్రమేయం ఏం లేదు. అలాగే నీ మతం నీ వ్యక్తిగతం. నువ్వు గొర్రెవి, గొర్రెలో ఉండు. ఇప్పుడు ఆ పంతులు ఎవరైతే ఆశీర్వచనం ఇచ్చాడో ఆయన ఏసెవడ పుట్టాడో తెలదో, ఆడి బాబు ఎవడా చెప్పండి అలా అంటే ఒక క్రైస్తవుడు రియాక్ట్ అయితే విల్ సపోర్ట్ శామ్యూల్. తొంగతుర్తి లేదా తొంగలో తొక్కబడతారు కాలంలో కదా. అయితే ఎవరో కామెంట్ పెట్టారు. ఏం పెట్టారంటే మన హిందువులు వెరీ డాష్ గాళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చాక ఇన్ని మాట్లాడినోడు బొట్టెట్టుకుని తలకింత ఇచ్చేస్తే మళ్ళీ తలమాసిన నేతలు ఓట్లు వేస్తారు అన్న. సో కాబట్టి విషయం ఏంటంటే ఫస్ట్ అది నిజమంటారు గురుగారు? ఇప్పుడు ఆయన వచ్చి బొట్టు పెట్టుకొని హిందువుల దగ్గర ఓట్లు అడిగితే హిందువులు ఓట్లు వేసి మళ్ళీ ఎందుకు మర్చిపోతారుగా? హిందువులు మర్చిపోతారు. ఇప్పుడు మాట్లాడిన అన్ని అలా చాలా చూసాం కదా. చాలా చూడలేదా మనం? అవును అవును, చాలాసార్లు చూడలేదా? చాలా చూడలేదా? ఇప్పుడు
నేను ఈ పుస్తకం ఎందుకు పెట్టానంటే ఉమ్, అతను అలా మాట్లాడితే అతను నేను తిట్లే గమనించా. అవును ఈ తుంగతుర్తి ఎమ్మెల్యేనా అతను? అవును అవును తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్. శామ్యుల్ని మనం ఏం తిట్టలే. ఎందుకు తిట్టలేదు? మనం అతను అలా బిహేవ్ చేయడం న్యాచురల్ అంటున్నాను నేను. ఓకే. ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఉమ్, డిసీజ్ కారణం అతని పార్టీ, డిసీజ్ కారణం అతని మతం. అంతే. అతను మామూలుగా మంచోడే అతను. ఉమ్, ఉమ్, ఉమ్. ఇది ఎక్కకపోతే అతను మంచోడు కదా. ఎక్కిన తర్వాత ఎవడో దిగజారుతాడు. ఆ, తెల్ల బట్టలు వేసుకున్నాడు, మంచి వ్యక్తి, ఉమ్, బురదలో దిగాడు. ఉంటారా అదే తెలుపు? ఉండదు. ఈ బైబిల్ బురద, పార్టీ బురద,